నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ లో ప్రతిపక్ష గొంతు నొక్కడానికి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకులు కార్యకర్తలు ముందుగా జగడగుంటపాలెంలో భోగి మంటలు వెలిగించి అనంతరం శివాజీ చౌక్ లో జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రావణ కష్టంగా ఉందని, రాముని పాలన రావాలని, ఆంధ్రప్రదేశ్లో ధర్మం న్యాయ పాలన రావాలని అన్నారు. జగన్ పాలనలో ప్రజలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచార భయాలు ఈ భోగి మంటల్లో పోవాలి. జగన్ పాలనలో ప్రతినిత్యం ప్రజానికం అతలాకుతలం అవుతున్నారని, జగన్ పాలనలో ఇదేమి కర్మ అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారని, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1 చట్టంతో ప్రజలను ప్రతిపక్షాలను నోరు నొక్కడానికి తెచ్చారని అన్నారు. జగన్ పాలనలో ఆలోచన అవగాహన లోపించాయని అన్నారు. చంద్రబాబు సభలకు ప్రజల ఆదరణ రావడంతో చంద్రబాబుని కట్టడి చేయడానికే చీకటి జీవో తెచ్చారని, జగన్ పాలనలో వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయిపోయాయని, జగన్ పాలనలో పైనుండి కింద స్థాయి నాయకుల వరకు దాచుకోవడమే పనిగా ఉందని చెప్పారు. జగన్ పాలనలో మందు, ఇసుక, గంజాయి, గుట్కా, భూదందా, రైతులు, కార్మికులు ఇలా ఏది చూసినా అక్రమాలేనని, చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆరోపించారు. కరెంటు పట్టుకోకుండానే కరెంటు షాక్ కొడుతున్న పరిస్థితి తలెత్తిందని, కొత్త సంవత్సరం నుండి జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సన్నద్ధం అయ్యారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన దగ్గర నుంచి 1-6 అయితే చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి వ్యక్తి అనేక సమస్యలతో అతలాకుతలం చెందుతూ ఉన్నారు. ఒక చీకటి జీవో ఎప్పుడో 1861 యాక్ట్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద ఊరేగింపులు జరగకూడదు, రోడ్ షోలు జరగకూడదు, ప్రతిపక్షాలు రోడ్డు మీద రాకూడదు అని గొంతు నొలిపే కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధర్మాసనం మొట్టికాయలు వేసినటువంటి సందర్భం. ఏం చేస్తూ ఉన్నాం, ఏ రకంగా చేస్తూ ఉన్నాం, ఎందుకు ఇన్ని లక్షల మంది 73 సంవత్సరాలైన నాయకత్వానికి మద్దతు పలుకుతూ ఉంది అని చెప్పి ఆలోచన పోయింది. ఎక్కడ పోయినా తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది ప్రజలు నిరాజనాలు పలుకుతున్నటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం మారాలి, అధికారం పోవాలి వీళ్ళకి. ఎందుకంటే రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. దోచుకునే మంద, దాచుకునే మంద, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ కబ్జాలు, గంజాయి, గుట్కా, ఈ రోజున ఏది లేదు ఈ యొక్క సమాజంలో. మానవుడు నష్టపోయేదానికి అన్నిటికీ కారణాలు వీళ్ళే అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. పండించిన పంట నోటికి అందే లోపల ఎన్ని రకాలైన అవాంతరాలు వస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారు. ట్యాక్సుల మీద ట్యాక్సులు, సామాన్య మానవుడి మీద కూడా పన్నులు వేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున ఏమి చెత్తయ్యా, ఎక్కడ చెత్తయ్యా, ఏంటి చెత్త పన్ను అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. కరెంటు ముట్టుకోకుండానే షాక్ పడుతుందని చెప్పుకునే ప్రజానీకం. ఈ సంవత్సరం ప్రారంభమైంది, ప్రజల్లో చైతన్యం ప్రపంచనంగా మారుతూ ఉంటుంది. మీ తలరాతలో రాయిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్స్పేట మఠం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం భోగి ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ, తిరుప్పావై పట్టణం వీరాంజనేయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాలను మందిర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. డిసెంబర్ 17 నుండి జరుగుతున్న ఈ ఉత్సవాలు జనవరి 15వ తేదీ ఆదివారంతో ముగియనున్నాయి.
ఆర్ఎస్పేట మఠం బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు ధనుర్మాస ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి భోగి ఉత్సవం ఘనంగా జరిగినది. అలాగే స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణ, అనంతరం హనుమాన్ చాలీస పారాయణ, ఆ తర్వాత తిరుప్పావై పఠనం కూడా ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి మహిళా భక్త బృందం వారిచే పారాయణ పఠనం జరిగింది. అలాగే ఆ తర్వాత స్వామివారి దివ్యహారతులు జరిగినాయి. ఈ కార్యక్రమం అంతా కూడా మందిర కమిటీ వారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి మహిళా భక్త బృందం వారి సహకారంతో ఈ ఉత్సవాలు జరిగినందుకు అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాము. శనివారం పట్టణ ప్రజలు భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ప్రజలు భోగి మంటలు వేసి వేడుకలను జరుపుకున్నారు. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు భోగి మంటలు వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. ఉదయం నుండి భోగి మంటలతో ఇంట్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1ని భోగి మంటల్లో తగలపెట్టి నిరసన తెలిపారు. సిపిఎం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు జగన్ ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని, ప్రజల తరపున పోరాడుతున్న వామపక్షాలను అడ్డుకునేందుకు తెచ్చిన జీవోగా భావిస్తున్నామని, జగన్ ప్రభుత్వం పాలన నిరంకుశ పోకడలకు పోతుందని, గతంలో ఎమర్జెన్సీ పాలన పెట్టిన ఎంతో మంది నేతలు చివరకు కాలగర్భంలో కలిసిపోయారని, జగన్ ప్రభుత్వం ఇలాగే ప్రజా వ్యతిరేక పాలన చేస్తే దాని ప్రతిఫలం అనుభవించక తప్పదని తెలిపారు. తెనాలి సేవా మిత్రమండలి ఆధ్వర్యంలో నందులపేటలోని షిరిడి సాయి ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి మకర సంక్రాంతిని పురస్కరించుకొని తెనాలి సేవా మిత్రమండలి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగా సభ్యురాలు స్వర్గీయ మొవ్వ మహాలక్ష్మి జ్ఞాపకార్థం కుమారుడు సేవా మిత్రమండలి వ్యవస్థాపకులు మొవ్వ పొన్నయ్య మరియు కుటుంబ సభ్యులు నందులపేటలోని శ్రీ షిరిడి సాయి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య, మొవ్వ పొన్నయ్య, చెరుకూరి రమేష్ బాబు, కరీముల్లా, పుట్టే రాజేష్, సాయి శ్రీనివాసరావు, అబ్దుల్ రజాక్, మునిపల్లి వెంకట రఘునాథరావు, పోతురాజు, జీవి నారాయణ, బాలనాయక్, కుర్రా శ్రీనివాసరావు, విజయలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా అమ్మగారు అనేటువంటి ఆమెకి చనిపోయినందుకు సందర్భంగా మా అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని పేదలకు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా తెనాలి పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కుర్రా శ్రీనివాసరావు గారు మరియు ముద్దాబత్తిన రమణయ్య గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు తోడుండి మా వెనక నడిపిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి సంస్థ పెద్దలకి పేరున తెనాలి పట్టణ పరిసర గ్రామాలకు చెందిన 26,000 మంది పేదలకు గృహ వసతి కల్పించడం అభినందనీయమని సిపిఎం సీనియర్ నాయకులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. శుక్రవారం సిపిఎం ప్రతినిధి బృందం పెదరావూరులో జరుగుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులను నిర్మాణంలో జరుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూచిపూడి రోడ్లో గల పెదరావూరు జగనన్న కాలనీలో 20,000 మందికి పైగా ఆవాసం ఉండేటప్పుడు బడి, గుడి, శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించకపోవడం వలన భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. తెనాలి డివిజన్ నల్లరేగడి మట్టి ప్రాంతం కావడం వలన మెరక వేసుకునేందుకే ₹1,00,000 పైగా వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి
ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి 5 లక్షలు కేటాయిస్తే అప్పుల పాలవకుండా ఉంటారని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భవన్ నారాయణ తెలిపారు. ఈ పర్యటనలో సీనియర్ నాయకులు షేక్ హుసేన్ వలీ, రవికుమార్, మాగంటి యలమందయ్య పాల్గొన్నారు. కనీసం 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తేనే ఈ ఇళ్ళు పూర్తవుతాయి అనేది మేము అభిప్రాయపడతాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30-40 సంవత్సరాల నుంచి కూడా పెదరావూరు, మోదుకూరు అనేక చోట్ల ఇప్పటికీ కూడా మెరకలు వేసుకోలేక ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా చిట్టడిలాగా మారిపోయినాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం సత్వరమే స్పందించి 5 లక్షలు ఇస్తే కానీ నిర్మాణం జరగదు. అందుకని ఇది ప్రభుత్వం దృష్టిలో ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ పెదరావూరు ప్రాంతంలో వేలాది మందికి గృహవసతి వస్తుంది. కానీ దాంతోపాటు మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన పరిస్థితి, మంచినీరు కానించి అట్లాగే డ్రైనేజీ వసతులు, దాంతోపాటు ముఖ్యమైనది ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఆయా మతస్థులకు సంబంధించిన శ్మశాన స్థలాలని కేటాయించటం, అట్లాగే బడి, గుడి ఇటువంటి అన్నిటి కూడా ఇక్కడ మరి ఖాళీలు లేకపోవటం అనేది శోచనీయమైన విషయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.